ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 257వ పద్యం. కనులారగ నిత్యమున్ హరికాంచుచున్ మనువారలయున్న వీనకుతోహలో సవయుక్తిన్ నగర కాంతలచున్నతోన్నత హర్మ్యరేఖల నుండి సూచిరి నిక్కి చేసన్నలందమలో నదర్విభుసవు కుమార్యము సూపుచున్. కన్నుల కళ్ళ ఆరంగా నిండుగా నిత్యమున్ ఎల్లప్పుడు హరిని కాంచుచున్ దర్శించుచు మనువారలు జీవించువారలు అయ్యున్ అయినప్పటికీ నవీన కొత్తదనముతో కూడిన కుతూహలం అనే ఉత్సవములతో యుక్తి కూడిన నగరమున వసించు కాంతలు స్త్రీలు అత్యంత ఉన్నతోన్నత బాగా ఎత్తైన హర్మ్య మేడల రేఖల పంక్తుల నుండి చూచినారు. నిక్కిగా ఉసుగదతో బొట్టన వేళ్లపై నిలబడి చేతుల వలని సన్నలన్ సంగనలతో తమలో తాము తత్ ఆ యొక్క ప్రభువు సౌకుమార్యము సుకుమార లక్షణములు చూపుచూ భావం. అప్పుడు నగరంలోని పౌరకాంతలందరూ కూడా ఆయన్ని చూడటానికి ఉన్నతోన్నతమైన సౌధాలను అధిరోహించారు. ప్రతి నిత్యం కన్నుల బిందుగా కనుకొంటున్నప్పటికీ వారు కొంగులతో కుతూహలంతో కూడిన వారై నిక్కి చూడసాగారు. తమలో తాము ఆ శ్యామసుందరిని సౌందర్య సకుమార్య లావణ్యమయ స్వరూపాన్ని చేతుల చాచి తమలో తాము చూపించుకుంటూ ఆనందించారు. తర్వాత 258వ పద్యం. కలుములని నడుకల కంటి ఎలనాగవర్తించు యవ్వాని వశమందు జనదృక్ష కోరక సంగంబునకు సుధా పానీయ పాత్రమే భవ్యముఖము సకల దిక్పాలక సమితికి యవ్వాని బాహుదండంబులు పట్టుగమ్మా ఆశ్రిత శ్రేణికే అదిపుని పాదరాజీవ యుగ్మంబులు చేరుగడలు భువన మోహనుండు పురుష భూషణుడెవ్వడట్టి కృష్ణుడరిగే హర్మ్య శిఖర రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు కుసుమరాజి గురియా రాజముఖులు కుసుమరాజన్ కురియా. కలుములను సంపదలను ఈనెడు ఇచ్చునట్టి కలకంటి మనోహర కంఠత్వని కలిగిన ఎలనాగా యవన కల స్త్రీలు అనగా లక్ష్మి అంటాం మనం. వసించును యవని వక్షస్థలము అందు జన ప్రజల దృక్ చూపులు అని చకోర పక్షుల సంగంబున్ సమూహము నకు సుధా వెన్నెల పానీయ తాగు పాత్ర ఏ భవ్యు శుభాకారుని ముఖము సకల సమస్త దిక్కులను పాలించువారి సమితి సమూహము నకు యవని భుజముల దండములు పట్టుకొమ్మలు ఆధారభూతములు ఆశ్రయించిన శ్రేణి సమూహము నకు అధికుని పాదములనే రాజీవ పద్మముల యుగ్మములు జంటలు చేరు గమ్య గడలు స్థానములు. భువన లోకములకే మోహనుండు అందగాడు లేదా మోహింపజేయవాడు పురుషులలో భూషణుడు. పై భాగములందు సాయిరాం. పురుషులలో భూషణుడు
అలంకారము ఎవడు ఎవడు అట్టి అటువంటి కృష్ణుడు. అట్టి అంటే అటువంటి కృష్ణుడు. హరి అరిగన్ వెళ్ళెను. హర్మ్య మేడల శిఖర పైభాగములందు డాబాలపై అన్నమాట. రాజమానలు ప్రకాశించువారు ఆగుచు అగుతూ రాజ ముఖ్యమైన మార్గములో రాజముఖులు చంద్రముఖులు స్త్రీలు. అంటే రాజముఖులంటే చంద్రముఖులు లేదా స్త్రీలు అని అర్థం ఉంది. కుసుమ పుష్పముల రాజన్ రేఖలు కురియన్ కురిపిస్తుండగా. భావము ఏ మహానుభావుని వక్షస్థలములో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ ఉంటుందో, ఏ మహాత్ముని పావన వదనం ప్రేక్షకులనైన చకోరాలకు అమృతం చెందే వెన్నెల పాత్రమో, ఏ మహనీయుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలో, ఏ మహితాత్మని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలో, ఏ మహాపురుషుడు భువన మోహనుడో అట్టి పురుషోత్తముడు శ్రీకృష్ణుడు సౌద శిఖరాలపై విరాజిల్లే రాజవలోచనలు కుసుమరాజు కురిపించుతుండగా రాజమార్గంలో వెళ్ళసాగాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.